వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. కురిచేడు బస్టాండ్ సెంటర్లో వినాయక ప్రతిమలు, పత్రిలతో అంగళ్ళు కలకలలాడాయి. గురునాథరావు ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు, పత్రిలను అందించగా కురిచేడు లయన్స్ క్లబ్ వారు మట్టి వినాయక ప్రతిమను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 26వ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలను అధ్యక్షులు తొమ్మండ్రు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, వరసిద్ధి వినాయక పూజలు నిర్వహించి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీ నారాయణ వెంకటేశ్వర్లు, వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. యూత్ ఫోర్స్ వాళ్ళ సందర్భంగా 26 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఇప్పుడు కూడా నాగా లేకుండా చక్కగా చేస్తున్నారు. ఈ ఉత్సవాలు జరుగుతున్నవి. ఇవి 5 రోజుల కార్యక్రమం. మొదటి రోజు కార్యక్రమం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, తర్వాత స్వామివారి పంచామృత అభిషేకం, పత్రి పూజా కార్యక్రమం జరిగిపోయినాయి. ఇప్పుడు తీర్థప్రసాదాల వినియోగం. ప్రతిరోజు సాయంత్రం కూడా దంపతుల చేత పూజా కార్యక్రమం ఉంటుంది. 5వ రోజున చిత్ర విచిత్ర లైటింగులతో, బాణ సంచార ఆయుధాలతో ఊరేపు కార్యక్రమం జరుగుతుంది. ఈ విశేషాలు